everyone, welcome back to Arunodayam Creations. Today we are going to learn about sexual reproduction in case of plants. So already we have learned about asexual reproduction in case of plants. Asexual reproduction గురించి చదువుకున్నాము in our previous videos. Now we are going to learn about sexual reproduction. What is the need of sexual reproduction? అసలు ఎందుకు plants sexual reproduction చేసుకుంటాయి అంటే in asexual reproduction the offsprings which are produced are the exact Xerox copies of parents. సో మనకి asexual reproduction లో ఏవైతే offsprings వస్తాయో మనకి అవి ఎగ్జాక్ట్గా పేరెంటల్ క్యారెక్టర్స్తో ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ విల్ గెట్ ఆఫ్ స్ప్రింగ్స్ విత్ న్యూ క్యారెక్టర్స్. మనకి ఆఫ్ స్ప్రింగ్స్లో కొత్త క్యారెక్టర్స్ కనిపిస్తాయి అండ్ దోస్ న్యూ క్యారెక్టర్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ అడాప్టేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లాంట్ టు ఇట్స్ సరౌండింగ్స్. సో చుట్టూ ఉన్న సరౌండింగ్స్కి కొంచెం బెటర్గా అడాప్ట్ అవ్వడానికి ఆ న్యూ క్యారెక్టర్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అండ్ బికాస్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ దీస్ న్యూ క్యారెక్టర్స్, ఈ సెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారా ఇలా న్యూ క్యారెక్టర్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల దేర్ మైట్ బీ ఏ ఛాన్స్ ఆఫ్ స్పీషియేషన్ అండ్ ఎవల్యూషన్. కొత్త కొత్త జాతుల ఆర్గానిజమ్స్ అనేవి ఎవాల్వ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి సెక్షువల్ రీప్రొడక్షన్ వల్ల వచ్చిన న్యూ క్యారెక్టర్స్. అందుకే ప్లాంట్స్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్తో పాటుగా సెక్షువల్ రీప్రొడక్షన్ కూడా పర్ఫామ్ చేసుకుంటాయి అనమాట కొన్ని ప్లాంట్స్. సో సెక్షువల్ రీప్రొడక్షన్ పర్ఫామ్ చేయాలి అంటే దేర్ మస్ట్ బీ సమ్ పార్ట్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ సెక్షువల్ రీప్రొడక్షన్. సెక్షువల్ రీప్రొడక్షన్ జరుపుకోవడం కోసం కొన్ని పార్ట్స్ ఉండాలి ప్లాంట్స్లో. ఏమేం పార్ట్స్ ఉండాలి అంటే చూడండి, యాక్చువల్లీ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ దీస్ టాపిక్స్ ఇన్ ఆర్ సెవెంత్ క్లాస్లోంచి నేర్చుకున్నాం మనము. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ ఫ్లవర్. ఇది ఫ్లవర్. సో ద పార్ట్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఫ్లవర్. మనకి ఏవైతే సెక్షువల్ రీప్రొడక్షన్లోకి పార్ట్స్ కావాలో అవి మనకి ఫ్లవర్లోనే ఉంటాయి అనమాట. ఇది ఫ్లవర్, లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ఫ్లవర్. సో బ్రీఫ్గా చెప్తున్నాను చూడండి. దిస్ గ్రీన్ కలర్ పోర్షన్ ఈస్ కాల్డ్ as calyx. Usually flower has 4 important parts: calyx, corolla, andrecium and gynoecium. So this green color portion is called as calyx. Calyx లో ఉండే చిన్న చిన్న పార్ట్స్ ని మనం సెపల్స్ అని పిలుస్తాం. సెపల్స్. దీస్ సెపల్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ప్రొటెక్టింగ్ ద ఫ్లోరల్ పార్ట్స్ ఇన్ బడ్ కండిషన్. ఒక పువ్వు బడ్ కండిషన్ అంటే మొగ్గగా ఉన్నప్పుడు ఈ ఫ్లోరల్ పార్ట్స్ అన్నిటినీ కూడా ఈ సెపల్స్ అనేవి క్లోజ్ చేసి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. జస్ట్ లైక్ దిస్. ఇలాగా ఇవి సెపల్స్ అయితే లోపల ఫ్లోరల్ పార్ట్స్ ఉంటాయి, ఇలా క్లోజ్ చేస్తాయి అనమాట బడ్ కండిషన్లో ప్రొటెక్ట్ చేస్తూ. సో సెపల్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ప్రొటెక్టింగ్ ద ఫ్లోరల్ పార్ట్స్ డ్యూరింగ్ బడ్ కండిషన్. అండ్ దిస్ కలర్ఫుల్ పోర్షన్ ఈస్ కాల్డ్ as కరోల్లా ఉండే ఇండివిజువల్ పార్ట్స్ని మనం పెటల్స్ అని పిలుస్తాం, అంటే పూల రేఖలు. దీస్ పెటల్స్ ఆర్ అట్రాక్టివ్ ఇన్ కలర్ఫుల్గా ఉంటాయి అండ్ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ అట్రాక్టింగ్ బర్డ్స్ ఆర్ ఇన్సెక్ట్స్ ఫర్ పాలినేషన్. బర్డ్స్ని కానీ ఇన్సెక్ట్స్ని కానీ పాలినేషన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలన్ గ్రెయిన్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ కొరల్లా. నెక్స్ట్ పార్ట్ ఈస్ andrecium. This is andrecium, male reproductive part of a flower. This andrecium contains so many units called stamens. వీటిని stamens అని పిలుస్తాము. ఈచ్ stamen contain a stalk like structure. ఒక stalk like structure ఉంది, దీన్ని filament అంటాము. And these sac like structures are called as anther sacs or anther lobes అంటాం. సో విత్ ఇన్ దీస్ యాంథర్ లోబ్స్, ఈ యాంథర్ లోబ్స్ లోపల ఉన్న సెల్సే మనకి పాలన్ గ్రెయిన్స్గా డెవలప్ అవుతాయి అనమాట. దీస్ పాలన్ గ్రెయిన్స్ కంటే మేల్ గమెట్స్, వాటిలోనే మనకి మేల్ గమెట్స్ ఉంటాయి విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ సెక్షువల్ రీప్రొడక్షన్. సో దిస్ ఫిలమెంట్ అండ్ యాంథర్ లోబ్స్ టుగెదర్ కాల్డ్ as స్టేమెన్స్ అంటాం. దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కాల్డ్ andrecium. నెక్స్ట్ దిస్ పోర్షన్ ఈస్ కాల్డ్ as gynoecium. So gynoecium contains this part called as a stigma which is useful for receiving pollen grains. Pollination లో వచ్చిన pollen grains ని రిసీవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంది స్టిగ్మా. అండ్ దిస్ పోర్షన్, ట్యూబ్ లైక్ పోర్షన్ ఈస్ కాల్డ్ as a style. దీన్ని స్టైల్ అని పిలుస్తాం. త్రూ విచ్ pollen tube passes into ovule. ఇక్కడ నుంచి ఓవ్యూల్లోకి పాస్ అవుతుంది అనమాట ఈ స్టైల్ ద్వారా, pollen tube. నెక్స్ట్ దిస్ pollen portion is called as a ovary. This ovary contains one or more than one ovules. ఒకటి లేదా ఒకటి కన్నా ఎక్కువ ఓవ్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఈ పోర్షన్ మొత్తాన్ని కలిపి మనం ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ కాల్డ్ గైనీషియం అంటాము, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ as కార్పెల్ ఆర్ పిస్టిల్ అని పిలుస్తాం. సో నౌ మనకి ఈ పార్ట్స్ అన్నీ కూడా ఫర్టిలైజేషన్కి యూజ్ అవుతాయి అన్నమాట. ఎట్లా యూజ్ అవుతాయో చూద్దాం. చూడండి. నౌ స్ట్రక్చర్ ఆఫ్
ఓవ్యూల్ చెప్పుకుందాం. సో పాలన్ గ్రెయిన్స్ అంటే ఇవి. దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ యాంథస్ అని చెప్పుకున్నాం కదా. యాంథస్లో ఈ పాలన్ గ్రెయిన్స్ ఉంటాయి. లోపల ఉన్న లేయర్ని ఇంటైన్ అండ్ అవుటర్ లేయర్ని ఎక్సైన్ అని పిలుస్తాము. ఆఫ్టర్ జర్మినేషన్ దే ప్రొడ్యూసెస్ పాలన్ ట్యూబ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ఓవ్యూల్. ఓవ్యూల్ ఎలా ఉంటుందో చూడండి. ఓవ్యూల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ కాల్డ్ గైనీషియం. గైనీషియంలో ఉంటుంది, విచ్ కంటైన్స్ ఎ స్టిగ్మా విచ్ రిసీవ్స్ పాలన్ గ్రెయిన్స్. And this is a style which is useful for passing pollen tube. Pollen tube ni pass cheyadaniki use avutundi. And this pollen portion is called as ovary. Ovary contains one or more than one ovule. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఓవ్యూల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఒక ఓవ్యూల్ ని చూద్దాం స్ట్రక్చర్. సో దిస్ ఇస్ వన్ ఓవ్యూల్ విచ్ ఈస్ అటాచ్డ్ టు ద వాల్ ఆఫ్ ఓవరీ విత్ ఎ స్టాక్ కాల్డ్ ఫ్యూనికల్. సో ఈ ఓవరీ వాల్ కి ఈ ఓవ్యూల్ అటాచ్ అయింది కదా, దీన్ని ఫ్యూనికల్ అని పిలుస్తాం. ఫ్యూనికల్తో అటాచ్ అయింది అనమాట. అండ్ ఈచ్ ఓవ్యూల్ కంటైన్స్ ఏ సెంట్రల్లీ లొకేటెడ్ స్ట్రక్చర్ కాల్డ్ ఎంబ్రియో సాక్. ప్రతి ఓవ్యూల్ లోపల మనకి సెంటర్లో ఒక సాక్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని ఎంబ్రియో సాక్ అని పిలుస్తాము. ఇన్ కేస్ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ అంటే తెలుసు కదా మీకు, ద ప్లాంట్స్ విచ్ హ్యాస్ ఫ్రూట్స్. ఏవైతే ప్లాంట్స్ ఫ్రూట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయో దోస్ ఫ్రూట్స్ హ్యాస్ సీడ్స్ ఇన్సైడ్ దెమ్. లోపల ఉంటాయి సీడ్స్. జిమ్నోస్పర్మ్స్ వచ్చేసరికి సీడ్స్ ఫ్రూట్ కి బయట ఉంటాయి. యాంజియోస్పర్మ్స్ వచ్చేసరికి సీడ్స్ ఫ్రూట్స్ లోపల ఉంటాయి. దట్ టు దోస్ సీడ్స్ ఆర్ కవర్డ్ విత్ సీడ్ కోట్. సీడ్ చుట్టూతా సీడ్ కోట్ ఉంటే దాన్ని యాంజియోస్పర్మిక్ ప్లాంట్స్ అని పిలుస్తాం. సో ఇన్ కేస్ ఆఫ్ యాంజియోస్పర్మిక్ ప్లాంట్స్ దిస్ ఎంబ్రియో సాక్ ఈజ్ 7 celled and 8 nucleated స్ట్రక్చర్. సో ఈ ఎంబ్రియో సాక్ లో మనకి 7 cells అండ్ 8 న్యూక్లియై ఉంటాయి అనమాట. సో సెంటర్ సెల్లో 2 న్యూక్లియై ఉంటాయి. ఇలాంటి ఎంబ్రియో సాక్ ఉంటుంది మనకి యాంజియోస్పర్మ్స్ లో. అండ్ దిస్ ఎంబ్రియో సాక్ ఈస్ కవర్డ్ విత్ సమ్ స్ట్రక్చర్స్ కాల్డ్ ప్రొటెక్టివ్ స్ట్రక్చర్స్ కాల్డ్ ఇంటెగ్యుమెంట్స్. సో మనకి ఇక్కడ ఈ ఎంబ్రియో సాక్ చుట్టూతో ఉన్న ఈ కవరింగ్ లేయర్స్ ని ఇంటెగ్యుమెంట్స్ అని పిలుస్తాం. ఇంటెగ్యుమెంట్స్. దీస్ ఇంటెగ్యుమెంట్స్ విల్ ప్రొటెక్ట్ ద ఎంబ్రియో సాక్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. But we have to remember one thing, that these integuments are not continuous in nature. Continuous గా లేవు. ఏం చేస్తున్నాయి, they leave some space in front of embryo sac. embryo sac ముందు కొంచెం స్పేస్ ని వదిలేసినాయి, కవర్ చేయకుండా ఈ పోర్షన్ ని. సో దిస్ పోర్షన్ ఈస్ కాల్డ్ as micropyle అని పిలుస్తాం. micropyle. సో దిస్ ఈస్ ద ఏరియా త్రూ విచ్ ద pollen tube enters into embryo sac. సో ఈ వచ్చిన pollen tube ఈ micropyle అనే హోల్ నుంచి ఈ ఎంబ్రియో సాక్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. అందుకని ఇంటెగ్యుమెంట్స్ విల్ లీవ్ సమ్ స్పేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎంబ్రియో సాక్ కాల్డ్ మైక్రోపైల్. సో మైక్రోపైల్ ఉన్న వైపు ఉన్న ఏరియాని ఏమంటామంటే మైక్రోపైలార్ ఎండ్ అని పిలుస్తాం. ఓవ్యూల్లో ద ఎండ్ టు విచ్ మైక్రోపైల్ ఈస్ ప్రెసెంట్ ఈస్ కాల్డ్ మైక్రోపైలార్ ఎండ్. అండ్ ద ఎండ్ విచ్ ఈస్ ఆపోజిట్ టు ఇట్, దీనికి ఆపోజిట్ పోర్షన్ ఉంది కదా, ఈ పోర్షన్ మొత్తాన్ని మనం చెలాజల్ ఎండ్ అని పిలుస్తాం. మైక్రోపైలార్ ఎండ్ అండ్ చెలాజల్ ఎండ్ అని పిలుస్తాం. అండ్ ఇంకా చూడండి, సో ఇక్కడతో అయిపోయింది కదా మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఓవ్యూల్. దిస్ ఎంబ్రియో సాక్ కంటైన్స్ 7 cells అని చెప్పుకున్నాం కదా, సివి సెల్స్. సో ఇవి చూడండి, ద సెల్స్ 3 cells విచ్ ఆర్ ప్రెసెంట్ టువర్డ్స్ మైక్రోపైలార్ ఎండ్. ఏవైతే మనకి 3 cells ఉన్నాయో మైక్రోపైలార్ ఎండ్ వైపు, ఇవి వీటిల్లో దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్సెల్. సో సెంటర్లో ఉన్నదాన్ని మనం ఎక్సెల్ అని పిలుస్తాం. ఎక్సెల్. And the cells which are adjacent to this excel are called synergids. వీటిని synergids అని పిలుస్తాం. And the 3 cells which are present towards chelazal end, ఇటువైపు ఉన్నదాన్ని chelazal అంటాం అనుకున్నాం కదా. సో ఇట్ సైడ్ ఉన్న 3 cells ని యాంటీపోడల్స్ అని పిలుస్తాం. యాంటీపోడల్స్. నెక్స్ట్ సెంటర్లో మనకి ఒక సెల్ ఉంటుంది, దాన్ని సెంట్రల్ సెల్ అంటాము. దీనిలో ఉన్న న్యూక్లియని పోలార్ న్యూక్లియై అని పిలుస్తాం. ఆల్ దీస్ సెల్స్ ఆర్ హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్. These 3 and 3, 6 cells are haploid in nature, అంటే contains only one nucleus, ఒకటే న్యూక్లియస్ ఉంది. బట్ దిస్ సెంట్రల్ సెల్ కంటైన్స్ 2 nuclei, 2 న్యూక్లియై ఉందన్నమాట. అంటే డిప్లాయిడ్ అనమాట, డిప్లాయిడ్ కండిషన్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఫర్టిలైజేషన్లో ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పుడు. సెక్షువల్ రిప్రొడక్షన్లో ఫస్ట్ స్టెప్ ఈజ్ ఫర్టిలైజేషన్. అంటే ఫ్యూజన్ ఆఫ్ మేల్ గమెట్ విత్ ఫీమేల్ గమెట్. ఎలా ఫర్టిలైజేషన్ జరుగుతుందో చూద్దాం. సో ఆఫ్టర్ పాలినేషన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలన్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా. యాంథర్ నుంచి స్టిగ్మా మీదకి పాలన్ గ్రెయిన్స్ పడిన తర్వాత మేబీ సెల్ఫ్ పాలినేషన్ ఆర్ క్రాస్ పాలినేషన్. సెల్ఫ్ పాలినేషన్ అంటే సేమ్ ఫ్లవర్ లో ఉన్న పాలన్ గ్రెయిన్స్ సేమ్ ఫ్లవర్ లో ఉన్న స్టిగ్మా మీద పడడం.
క్రాస్ పాలినేషన్ అంటే ఇంకో ఫ్లవర్ మీద పడడం. సో ఆఫ్టర్ పాలినేషన్ దీస్ పాలన్ గ్రెయిన్స్ విల్ రీచ్ స్టిగ్మా మీద పడతాయి. And after that the cells present in the stigma produces some sugary substance. ఈ స్టిగ్మాలో ఉన్న సెల్స్ some sugary substance ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. And these pollen grains will absorb that sugary substance. ఆ sugary substance ని pollen grains absorb చేసుకుని they germinate and start to produce pollen tube. Germinate అయ్యి pollen tube ని ప్రొడ్యూస్ చేస్తాయి. జర్మినేషన్ అంటే నథింగ్ బట్ జస్ట్ లైక్ సీడ్. మనం సీడ్స్కి వాటరింగ్ చేసాం అనుకోండి, సీడ్స్లోంచి మనకి మొలక వస్తుంది కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా పాలన్ గ్రెయిన్స్ కూడా ఆఫ్టర్ అబ్జర్వింగ్ షుగరీ సబ్స్టెన్స్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దే ప్రొడ్యూసెస్ వన్ ట్యూబ్. మొలకెత్తి దాని నుంచి ఒక ట్యూబ్ వస్తుంది అనమాట. దాన్ని మనం పాలన్ ట్యూబ్ అని పిలుస్తాం. పాలన్ ట్యూబ్. అఫ్ కోర్స్ పడిన పాలన్ గ్రెయిన్స్ అన్నీ జర్మినేట్ అవుతాయి, బట్ ఓన్లీ వన్ పాలన్ ట్యూబ్ కెన్ ఎంటర్ ఇన్ టు వన్ ఓవ్యూల్ ఎట్ ఏ టైమ్. ఒక్కొక్క ఓవ్యూల్లోకి మనకి ఒక్కొక్క పాలన్ ట్యూబ్ మాత్రమే పాస్ అయ్యి ఎంటర్ అవుతుంది. ఇఫ్ దిస్ ఓవరీ ఈజ్ మల్టీ ఓవ్యులేట్, ఒకవేళ ఈ ఓవరీలో మనకి చాలా ఓవ్యూల్స్ ఉన్నాయనుకోండి, పాలన్ గ్రెయిన్స్ అన్నీ జర్మినేట్ అవుతాయి, ఒక్కొక్క పాలన్ ట్యూబ్ ఒక్కొక్క ఓవ్యూల్లోకి వెళ్తుంది అనమాట. అర్థమవుతుంది కదా. సో ఆఫ్టర్ రీచింగ్ స్టిగ్మా ద పాలన్ గ్రెయిన్స్ అబ్జర్బ్స్ షుగరీ సబ్స్టెన్స్ అండ్ జర్మినేట్స్ అండ్ ప్రొడ్యూసెస్ ఏ పాలన్ ట్యూబ్. సో దిస్ పాలన్ ట్యూబ్ పాసెస్ త్రూ ద స్టైల్. ఈ స్టైల్ నుంచి పాస్ అవుతూ ఏమవుతుంది, ఇట్ ఎంటర్స్ ఇంటూ ఓవరీలోకి ఎంటర్ అయ్యి అండ్ ఇట్ రీచెస్ మైక్రోపైలర్ రీజన్. మైక్రోపైల్ దగ్గరికి వస్తుంది ఈ పాలన్ ట్యూబ్. అండ్ ఇన్ దిస్ పాలన్ ట్యూబ్, ఈ పాలన్ ట్యూబ్ లోపల మనకి 2 న్యూక్లియై ఉంటాయి. వెజిటేటివ్ న్యూక్లియస్ అండ్ జనరేటివ్ న్యూక్లియస్ అని 2 న్యూక్లియై ఉంటాయి. అఫ్ కోర్స్ వెజిటేటివ్ న్యూక్లియస్ విల్ డిసపియర్ అయిపోతుంది. దిస్ జనరేటివ్ న్యూక్లియస్ విల్ డివైడ్ అండ్ ప్రొడ్యూసెస్ 2 మేల్ న్యూక్లియై. 2 మేల్ న్యూక్లియై ప్రొడ్యూస్ అవుతాయి. నౌ దిస్ 2 మేల్ న్యూక్లియై విల్ పాస్ త్రూ దిస్ పాలన్ ట్యూబ్ అండ్ కమ్స్ హియర్. ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఆఫ్టర్ దట్ ద క్వశ్చన్ ఎరేజెస్. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఎరేజ్ అవ్వాలి. 2 న్యూక్లియై ఉన్నాయి కదా మేల్ న్యూక్లియై, ఏ న్యూక్లియస్ దేంతో ఫ్యూజ్ అవ్వాలి అన్నదే క్వశ్చన్ ఇక్కడ. వై? బికాస్ వీ హ్యావ్ 7 సెల్స్ హియర్. 7 సెల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. వీటిలో దేంతో ఫ్యూజ్ అవ్వాలి అనేది కన్ఫ్యూజన్. సో ఈ కన్ఫ్యూజన్ ఎవరు క్లియర్ చేస్తారు అంటే చూడండి ఇక్కడ, దీస్ 2 సెల్స్ కాల్డ్ యాజ్ సినర్జిడ్స్. సో సినర్జిడ్స్ క్లియర్ చేస్తాయి. సినర్జిడ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ బీకర్ సెల్స్ ఆర్ హెల్పర్ సెల్స్ అని పిలుస్తాం. హెల్పర్ సెల్స్ ఏం చేస్తాయి? దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ డైరెక్టింగ్ ద పాత్ ఆఫ్ పాలన్ ట్యూబ్ టువర్డ్స్ ఎక్సెల్ అండ్ సెంట్రల్ సెల్. సో ఈ వచ్చిన మేల్ న్యూక్లియై, పాలన్ ట్యూబ్లో ఉన్న మేల్ న్యూక్లియైని ఈ ఎక్సెల్ వైపుకి అండ్ ఈ పోలార్ సెల్ వైపుకి డైరెక్ట్ చేస్తాయి, అంటే గైడ్ చేస్తాయి అన్నమాట. అందుకని వీటిని హెల్పర్ సెల్స్ అని పిలుస్తాం. అర్థమవుతుంది కదా. సో ఆఫ్టర్ రీచింగ్ ద మెయిన్ న్యూక్లియై అప్ టు హియర్, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత దీస్ సినర్జిడ్ సెల్స్ విల్ డైరెక్ట్ ద పాలన్ ట్యూబ్ టువర్డ్స్ ఎక్సెల్. ఎక్సెల్ వెబ్కి పాత్ చూపిస్తాయి, అంటే దారి చూపిస్తాయి. చూపించగానే ఏమవుతుంది, 2 న్యూక్లియై ఉన్నాయి కదా, 1 మేల్ న్యూక్లియస్ విల్ ఫ్యూజ్ విత్ దిస్ ఎక్సెల్. ఈ ఎక్సెల్తో ఫ్యూజ్ అవుతుంది ఒక్క మేల్ న్యూక్లియస్. అండ్ సెకండ్ మేల్ న్యూక్లియస్ విల్ ఫ్యూజ్ విత్ దిస్ సెంట్రల్ సెల్. ఇంకొకటి సెంట్రల్ సెల్తో ఫ్యూజ్ అవుతుంది అనమాట. సో 2 మేల్ న్యూక్లియై 2 సెల్స్తో ఫ్యూజ్ అవుతాయి. అందుకే దీన్ని డబుల్ ఫర్టిలైజేషన్ అని పిలుస్తాం. డబుల్ ఫర్టిలైజేషన్. చూడండి, 1 మేల్ న్యూక్లియస్ ఫ్యూజెస్ విత్ దిస్ ఎక్సెల్. ఈ ఎక్సెల్తో ఫ్యూజ్ అవుతుంది కదా. సో ఏమవుతుంది, దెన్ ద ఎక్సెల్ విల్ డెవలప్ ఇంటూ ఏ జైగోట్. 1 మేల్ న్యూక్లియస్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద పాలన్ ట్యూబ్ విల్ ఫ్యూజ్ విత్ దిస్ ఎక్సెల్. ఎక్సెల్తో ఫ్యూజ్ అవుతుంది. దెన్ వీ కెన్ హ్యావ్ ఏ సెల్ కాల్డ్ యాజ్ జైగోట్. జైగోట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట ఇక్కడ మనకి. నెక్స్ట్ సెకండ్ సెల్ విల్ ఫ్యూజ్ విత్ దిస్ పోలార్ సెల్. పోలార్ సెల్లో ఉన్న పోలార్ న్యూక్లియైతో ఫ్యూజ్ అవుతాయి. దెన్ దిస్ సెల్ విల్ డెవలప్ ఇంటూ ఏ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్. ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్గా, ప్రైమరీ ఎండోస్పర్మ్ సెల్గా డెవలప్ అవుతుంది అన్నమాట. సో ఆఫ్టర్ డబుల్ ఫర్టిలైజేషన్ we got 2 products here. One is zygote, which is produced by the fusion of 1 male nucleus with XL, and second one is a primary endosperm nucleus, which is produced due to fusion of 1 male nucleus with polar nuclei. So zygote and primary endosperm nucleus produce అయ్యాయి. This zygote will later develop into ఏ ఎంబ్రియోగా డెవలప్ అవుతుంది అనమాట ఈ జైగోట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ విల్ డెవలప్ ఇంటూ ఎండోస్పర్మ్గా డెవలప్ అవుతుంది, విచ్ ఈజ్ అ న్యూట్రిటివ్ ఇన్ నేచర్. ఏం చేస్తుంది, ఈ ఎండోస్పర్మ్లో ఉన్న ఫుడ్ మెటీరియల్ అండ్ న్యూట్రియంట్స్ డెవలపింగ్
ప్లాంట్కి హెల్ప్ చేస్తాయి అనమాట. సీడ్స్ మొలకెత్తడానికి ఇందులో ఉన్న ఫుడ్ మెటీరియల్ హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ దీస్ యాంటీపోడల్ సెల్స్, ఈ యాంటీపోడల్ సెల్స్లో ఉన్న న్యూట్రియన్స్ అండ్ ఫుడ్ మెటీరియల్స్ కూడా ఈ ఎంబ్రియో డెవలప్ చేసుకుని యూస్ చేసుకుని ప్లాంట్గా డెవలప్ అవుతుంది అనమాట. అది నెక్స్ట్ జర్మినేషన్ ఆఫ్ సీడ్ చూద్దాం. సో ఏమవుతుంది, ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ దిస్ ఓవ్యూల్ విల్ డెవలప్ ఇంటూ ఏ సీడ్. ఈ ఓవ్యూల్ కాస్త సీడ్గా డెవలప్ అయిపోతుంది. ఇది సీడ్. ఈ సీడ్లో ఇప్పుడు ఉన్న ఇక్కడ జైగోట్ ఎంబ్రియోగా డెవలప్ అయింది కదా, దీన్ని ఎంబ్రియో అనుకుందాం. ఎంబ్రియో. సో సీడ్స్లో ఏమవుతుందంటే దేర్ మే బి 1 or 2 కోటిలిడన్స్. మనకి గుర్తుందా, యాంజియోస్పర్మ్స్ అని మనకి ప్లాంట్స్ ఉంటాయి. యాంజియోస్పర్మ్స్ అంటే ఏంటి, ప్లాంట్స్ విచ్ హ్యావ్ సీడ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద ఫ్రూట్. ప్లాంట్స్ సీడ్స్ ఉంటాయి, అది కూడా ఫ్రూట్ లోపల ఉంటాయి సీడ్స్. జిమ్నోస్పర్మ్స్ వచ్చేసరికి మనకి నేకెడ్ సీడ్స్ ఉంటాయి. అంటే సీడ్స్ ఫ్రూట్కి బయట ఉంటే వాటిని జిమ్నోస్పర్మ్స్ అంటాము. ఇవి యాంజియోస్పర్మ్స్ వచ్చేసరికి మనకి ఫ్రూట్స్ లోపల సీడ్స్ ఉంటాయి అనమాట. దట్ ద సీడ్స్ ఆర్ కవర్డ్ విత్ సీడ్ కోట్. సీడ్ చుట్టూతో మనకి సీడ్ కోట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ యాంజియోస్పర్మ్స్లో మోనోకాట్స్ అండ్ డైకాట్స్ అని 2 వెరైటీస్ ఉంటాయి. మోనోకాట్స్ అయితే దిస్ సీడ్ విల్ హ్యావ్ ఓన్లీ 1 కోటిలిడన్, ఒకటే కోటిలిడన్ ఉంటుంది, అంటే ఒకటే బద్ద ఉంటుంది. ఎగ్జాంపుల్ రైస్ గ్రెయిన్స్, వీట్ గ్రెయిన్స్, మెయిజ్ అలాంటివి. ఒకవేళ డైకోట్ అనుకోండి, 2 కోటిలిడన్స్ ఉంటాయి. అంటే గ్రౌండ్ నట్స్, బాదాం, వాటికి 2 బద్దలు ఉంటాయి కదా, సో వాటిని కోటిలిడన్స్ అని పిలుస్తాం. సో 1 లేదా 2 కోటిలిడన్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఎంబ్రియో ఏమవుతుందంటే నవ్ ఇట్ విల్ యూస్ ద ఫుడ్ మెటీరియల్ విచ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఎండోస్పర్మ్ అండ్ యాంటీపోడల్స్. ఈ ఎండోస్పర్మ్ అండ్ యాంటీపోడల్స్లో ఉన్న ఫుడ్ మెటీరియల్ని యూస్ చేసుకుంటూ ఈ ఎంబ్రియో ఏం చేస్తుంది, ఇట్ ప్రొడ్యూసెస్ 2 అపెండేజెస్, 2 అపెండేజెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వన్ ఈజ్ ఎపికోటైల్, అనదర్ వన్ ఈజ్ హైపోకోటైల్. ఎపికోటైల్ అండ్ హైపోకోటైల్. సో ఎపికోటైల్ ఏం చేస్తుందంటే ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ డెవలప్ ఇంటూ ఏ షూట్ అండ్ దెన్ ఇంటూ స్టెమ్. ఫ్యూచర్లో ఈ సీడ్ మొలకెత్తిన తర్వాత మనకి ఇది స్టెమ్గా డెవలప్ అవుతుంది అనమాట. హైపోకోటైల్ వచ్చేసరికి ఇట్ విల్ డెవలప్ ఇంటూ రూట్. ఫస్ట్ రాడికల్గా డెవలప్ అవుతుంది అండ్ దెన్ ఇంటూ రూట్స్గా డెవలప్ అవుతాయి అనమాట. సో ఎపికోటైల్ డెవలప్స్ ఇంటూ స్టెమ్ అండ్ హైపోకోటైల్ డెవలప్స్ ఇంటూ రూట్. సో ఈ ప్రాసెస్లో ఇలా ఎపి అండ్ హైపోకోటైల్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఈ ఎంబ్రియో ఏం చేస్తుందంటే సమ్ టైమ్స్ ఇట్ యూజెస్ ద హోల్ ఎండోస్పర్మ్. ఇక్కడున్న ఎండోస్పర్మ్లో ఉన్న ఫుడ్ మెటీరియల్ మొత్తాన్ని యూజ్ చేసేసుకుంటుంది అనమాట. ఒక్కోసారి ఎండోస్పర్మ్ ఈ రెండింటిని ప్రొడ్యూస్ చేసేటప్పుడు. సో అలాంటప్పుడు ఏమవుతాయంటే విల్ గెట్ నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్. సో మనకి నాన్ అంటే ఎండోస్పర్మ్ ఉండదు, ఇంకా అలాంటి సీడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి బీన్స్, కందులు, మినుములు, వాటన్నిటిలో ఉండే వాటిని కూడా మనము నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ అని పిలుస్తాం. సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని ప్లాంట్స్లో దిస్ ఎంబ్రియో విల్ యూస్ ఓన్లీ సమ్ పోర్షన్ ఆఫ్ దిస్ ఎండోస్పర్మ్ టిష్యూ. ఎండోస్పర్మ్లో ఉన్న కొంత ఫుడ్ మెటీరియల్ మాత్రమే యూస్ చేసుకుని ఈ అపెండేజెస్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. కొంత ఫుడ్ ఇంకా మిగిలిపోతుంది అనమాట లోపలే. సో అలాంటి వాటిని సీడ్స్ని ఏమంటామంటే మనం ఎండోస్పర్మిక్ సీడ్స్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి కార్న్, మెయిజ్, క్యాస్టర్ బీన్స్, ఆముదం గింజలు అలాంటి వాటిని ఎండోస్పర్మిక్ సీడ్స్ అని పిలుస్తాం అనమాట. ఇప్పుడు ఈ సీడ్స్ జర్మినేట్ అయ్యేటప్పుడు ఇలా ఎపికోటల్, హైపోకోటల్ ప్రొడ్యూస్ అయ్యి మనకి ఇక్కడ కొత్త ప్లాంట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇప్పుడు సో ఫర్టిలైజేషన్ అయిపోయింది, సీడ్ జర్మినేషన్ అయిపోయింది కదా. నౌ వాట్ ఆర్ ద స్ట్రక్చర్స్ విచ్ విల్ డెవలప్, ఎలా డెవలప్ అవుతాయో చూద్దాం. చూడండి ఇక్కడ. సో బిఫోర్ ఫర్టిలైజేషన్ అండ్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. సో ఫర్టిలైజేషన్కి ముందు మనకి ఓవరీ ఉంటుంది కదా, దిస్ ఓవరీ విల్ డెవలప్ ఇంటూ ఫ్రూట్గా డెవలప్ అవుతుంది. ఓవ్యూల్ వచ్చేసరికి సీడ్స్గా డెవలప్ అవుతాయి. ఒక్కొక్క ఓవ్యూల్ ఒక్కొక్క సీడ్ లాగా. ఓవ్యూల్ చుట్టూతో ఇంటెగ్యుమెంట్స్ ఉన్నాయి కదా, దే విల్ డెవలప్ ఇంటూ సీడ్ కోట్స్. మనకి సీడ్స్ చుట్టూతో పొట్టు ఉంటుంది కదా, బాదం, గ్రౌండ్నట్ వాటికి. సో అలా సీడ్ కోట్స్గా డెవలప్ అవుతాయి. కాటిలిడన్స్ ఉన్నాయి కదా, మోనోకోట్, డైకోట్ అని చెప్పుకున్నాం. ఆ కాటిలిడన్స్ దే విల్ డెవలప్ ఇంటూ ఫస్ట్ లీవ్స్. సో మొలకెత్తిన తర్వాత ఫస్ట్ వచ్చే లీవ్స్గా ఈ కాటిలిడన్స్ డెవలప్ అవుతాయి. నెక్స్ట్ జైగోట్, ఇందాకే చెప్పుకున్నా, ఇట్ విల్ డెవలప్ ఇంటూ ఎంబ్రియో. ఓకే, సో ఓవరీ డెవలప్స్ ఇంటూ ఫ్రూట్, దిస్ ఓవ్యూల్ డెవలప్ ఇంటూ సీడ్. ఈ ఇంటెగ్యుమెంట్స్ వచ్చేసరికి సీడ్ కోట్స్గా డెవలప్ అవుతాయి. జైగోట్ డెవలప్స్ ఇంటూ ఎంబ్రియో అండ్ ఆల్ దీస్ స్ట్రక్చర్స్, స్టైల్, స్టిగ్మా, కరోలా, కేలిక్స్, ఇవన్నీ కూడా ఏమవుతాయి, దే విల్ డ్రాప్ ఆఫ్ అయిపోతాయి, అంటే రాలి పడిపోతాయి అనమాట. బట్ సమ్ టైమ్స్ కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఫ్లవర్ కింద మనకి గ్రీన్ కలర్ స్ట్రక్చర్ కేలిక్స్ ఉంటుంది కదా, ఈ కేలిక్స్ మాత్రం ఏమవుతుందంటే ఇట్ రిమైన్స్ ఈవెన్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ తర్వాత కూడా ఇలాగే ఉండిపోతుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి క్యాప్సికమ్, పచ్చిమిర్చి,
బ్రింజాల్ అలాంటి వాటిలో మనకి ఈ కేలిక్స్ అనేది ఏమవుతుందంటే ఈ టెపియస్ లైక్ క్రౌన్ టు ద ఫ్రూట్, ఆ ఫ్రూట్కి పైన క్రౌన్ లాగా ఉండిపోతుంది. సో ఇలా మిగతా స్ట్రక్చర్స్ అన్నీ రాలిపోతే ఒక్కోసారి ఇలా కేలిక్స్ మాత్రం ఉండిపోతుంది అనమాట ఫ్రూట్తో పాటు. నెక్స్ట్ ఈ సీడ్స్ తర్వాత జర్మినేట్ అయి ప్లాంట్స్ వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్ మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. దట్ ఈస్ అబౌట్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్. సో ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ టాపిక్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ లెసన్ వీడియోస్ కోసము ఇంకా సైంటిఫిక్ ఫ్యాక్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.